పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిలాని, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించడం జరిగింది అని, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మనం అహర్నిశలు కష్టపడ్డాము అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరసరావుపేట కార్యకర్తలకు న్యాయం జరగలేదన్నారు. మన బాధలు చెప్పడానికి 50 మంది జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే అరవింద్ బాబు వద్దకు వెళ్తే తనకు పవన్ కళ్యాణ్ చెప్పాలి, చెప్తేనే న్యాయం చేస్తాను అని మనల్ని అవమానించారు అని, పార్టీ కోసం కష్టపడిన జనసేన కార్యకర్తలకి ఎమ్మెల్యే వల్ల ఏమీ న్యాయం చేయలేకపోయానని అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. గత 2014లో కులాలకి, మతాలకి అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు కొద్దిమంది కార్యకర్తలతో మరి పార్టీ స్థాపించడం జరిగింది. కాలక్రమేణా మరి దినదిన అభివృద్ధి అయి ఈరోజు మరి సుమారు 15 లక్షల సభ్యత్వం గల కార్యకర్తలతో మరి పార్టీ పద్ధతిగా చేయడం జరిగింది. ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి శాసించే స్థాయికి జనసేన పార్టీ ఎదిగింది. అలాగనే కేంద్ర స్థాయిలో కూడా మరి జనసేన పార్టీ శాసించే స్థాయిలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం చూస్తాం. రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవటం జరిగిద్ది. మరి ఈ యొక్క రాబోయే స్థానిక సంస్థల్లో మరి ఇక్కడ లోకల్గా అన్ని మున్సిపాలిటీ వార్డులు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, అన్నిట్లో నామినేషన్ వేయటం జరిగిద్ది. అధిష్టానం నిర్ణయం ప్రకారంగా ఎలా అయితే అలా జరిగిద్ది. వేయటం మటుకు ప్రతి వార్డు, ప్రతి పంచాయతీ సర్పంచ్కి, ప్రతి ఎంపీటీసీకి, ప్రతి జెడ్పీటీసీకి నామినేషన్ వేయటం తప్పనిసరిగా జరుగుద్ది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా 25 నుంచి 30 లక్షల సభ్యత్వం వచ్చే సంవత్సరానికి మరి 14వ వార్షికోత్సవం జరిగిద్దని నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.